ఈ దౌర్జన్యాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తామంటే కాదు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మేము కూడా అక్కడ పోయొచ్చినాం. గుళ్ళల్లోకి రానియకుండా బహిష్కరించారు, వృత్తి కులాలని గ్రామాలను బహిష్కరించారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఈ భారతదేశంలో ఎక్కడైనా కానీ గుడిలలో బహిష్కరించడము, గ్రామాలను బహిష్కరించడము, కులవృత్తులను బహిష్కరించడం ఎక్కడైనా ఉందా? ఈ 2 సంవత్సరాల్లో నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నది వాస్తవమా కాదా? లేదంటే ఒక జ్యుడిషియల్ కమిటీ వేసి పంపియండి, మేము కావాలంటే మేము వస్తాం, చూపిస్తాం. ఇది ఎక్కటి అరాచకం. ఇది అక్కడ ఉన్నటువంటి ఒక ఓసీ వర్గాల వాళ్ళే చెప్తా ఉన్నారు కొంతమంది, ఇది మంచిది కాదు, ప్రమాదకరం, మనుషుల మధ్య ద్వేషాలు వస్తాయి, తెలంగాణ అసలు మంచిది కాదు, ఇది మళ్ళీ గొడవలు ప్రారంభమవుతామని చెప్పని. ఏం చేయకపోగా ఇన్ని అవమానాలు, వేధింపులు. విశ్వకర్మలకు లేదు, పద్మశాలీలకు ఇచ్చిన హామీ లేదు, రజకులకు ఇచ్చిన హామీ లేదు, గొల్ల కురుమలో లేదు, గంగపుత్రులేదు లేదు, బీసీ ఏ గ్రూప్లో కలుపుతున్నటువంటి ముచ్చట లేదు, ముద్రావులకు బీసీఏ గ్రూప్లో కలుపుతామన్నది. వృత్తి కులాలకు 300 కాపులకు కార్పొరేషన్ అది లేదు. మీరు చేయండి, బీసీలో చేయండి. పేదవాళ్ళు ఉంటే రెడ్డిలో కూడా కార్పొరేషన్ పెట్టండి, వద్దనేది ఏం లేదు. పేద వర్గాల వాళ్ళకు, వైశ్యులకు కార్పొరేషన్ పెట్టండి పేద వర్గాల వాళ్ళకు. కానీ మీరు బీసీలను విస్మరించి, కులాలను విస్మరించి, హామీలు తొమ్మిలో దొక్కి ఒక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేము ఏదో రిజర్వేషన్ గురించి మేము కులగణన చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని దేశానికి రోల్ మోడల్ అంటే గిదా? కులాన్ని తక్కువ చేసి చూపించడము రోల్ మోడలా? కేంద్రానికి కాగితం పంపి కనీసం ప్రధానమంత్రి కలవకుండా, మాట్లాడకుండా, ముచ్చట కూడా చెప్పకుండా గాలికి వదిలేసింది రోల్ మోడలా? ఏ హామీలు కూడా లేవు, సప్లాన్ చట్టబద్ధత లేదు, ఏ ఒక్క హామీ లేదు. సివిల్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్ట్ రిజర్వేషన్ లేదు, ఏది లేదు. మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్, ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్కటి కూడా ఒక సింగిల్ హామీ కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన మంత్రి పదవుల్లో కూడా 3 మంత్రి పదవులా? సంఖ్య ఎంత, జనాభా ఎంత, పర్సెంటేజ్ ఎంత? ఇవన్నీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలైన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా బీసీ సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీలు కొత్తగా అడిగే గొంతమ్మ కోరికలు కావు ఇవి, కొత్తగా అడిగి కాదు ఇది. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, నెల రోజులలో, 2 నెలల్లో, 6 నెలల్లో ఇస్తామని చెప్తామని హామీలు ఇచ్చిండ్రో, గవి మీరందరూ కూడా తీసుకోండి. ఎలక్షన్లు అప్పుడే చేస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెడుతున్నారు, ఇది అయిన తర్వాత పెట్టమని చెప్పండి, ఇవన్నీ హామీలు నెరవేర్చామని చెప్పండి. ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఎలక్షన్ పెట్టడం అనేది దగా. ఇవన్నీ 2 పేజీల హామీలు ఇచ్చారు, 2 పేజీల హామీలు మొత్తం నెరవేర్చి బీసీ రిజర్వేషన్ అనేది పార్లమెంట్లో పోవాలి, వాళ్ళ సపోర్ట్ చేస్తలేదు. ప్రధానమంత్రి అడిగినాం, కొట్లాడినాం, పార్లమెంట్ స్తంభింపజేసినాం, బైకాట్ చేసినాం, రాహుల్ గాంధీ గారి దగ్గర గొడవ చేయించినాం, అయితే లేదు, తప్పని పరిస్థితుల్లో పోతున్నామంటే ఎవడైనా నమ్ముతాడు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఎలక్షన్స్ను డిక్లేర్ చేయడానికి ముందు అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు, ఇగో ఇండ్లు ఇస్తున్నాం, ఇగో రైతు బంధు వస్తుంది అని చెప్పడం అనేది అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు ఏవైతే చెప్పి, ఎలక్షన్ల ముందు ఏవైతే చెప్పి వాళ్ళు ఎలక్షన్లకు పోయి ఓట్లు వేయించుకున్నారో, ఓట్లు వేసిన తర్వాత ఈ బతుకులు, ఈ కులవృత్తుల బతుకులన్నీ ఎట్లా నాశనం చేసిందో, ఇలా
విద్యార్థులు ఎట్లా ఆగమైనరో, రిటైర్డ్ ఉద్యోగులు ఎట్లయితే వాళ్ళ పైసలు డబ్బులు రాకుండా ఎట్లయితే తన్లాడుతున్నారో, ఇలా వృత్తులన్నీ కూడా ఎట్లయితే నాశనం అయిపోయినాయో, మళ్ళీ ఈ ఎలక్షన్ తర్వాత పూర్తి సర్వనాశనం కావడానికి ఖచ్చితంగా జరుగుతుంది అది. కనుక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే మాత్రం కష్టమిగా ఎవరు కూడా మనల్ని బాగు చేయరు. కనుక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, గ్యారంటీగా 100% మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పని, అప్పుడే మీది రోల్ మోడల్ అవుతుందని, అది చేయకుండా ఎలక్షన్లకు పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం